శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం కసాపురం. ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ. ఆలయ ధర్మకర్త తలారి తేజ. కార్తీకమాసం అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానం నందు లక్ష్మీనారాయణులకు విశేషంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయదారులు గిరి, రాజేశ్వరిగారు పాల్గొన్నారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో విశేషంగా భక్తాదులు పాల్గొని కనులార కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తాదులు ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని శ్రీ చెన్నకేశవ స్వామి మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సంకల్పసిద్ధి దేవస్థానం. ఈ దేవస్థానంలో భక్తాదులు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని తెలిపారు. కళ్యాణం కాలని అమ్మాయిలకి, అబ్బాయిలకి ఈ కళ్యాణంలో పాల్గొనిన కళ్యాణం చేయించినా తప్పకుండా కళ్యాణం జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తాదులకి తీర్థప్రసాదాలు అందించారు. అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ధర్మకర్త తలారి తేజ మాట్లాడుతూ, నిత్య అన్నదాన ఆశ్రమంలో వందలాది మంది భక్తాదులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. మీరు కోరిన కోర్కెలు తీర్చే స్వామి అమ్మవారిని దర్శించి మీకు అనేక రకాలైన సమస్యలు, బాధలు తొలగించుకోవాలని, అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు పొందాలని కోరుకున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం మించిన ఏ దానం లేదు అని తెలిపారు. భక్తాదులు లక్ష్మీనారాయణ స్వామిని సందర్శించి లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్త తలారి తేజ, ఆలయ అర్చకులు చెన్నకేశవస్వామి, రాకేష్ స్వామి, శివరత్న మురళి, ఆనందో అయ్యప్ప, మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు. మాకు 20 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని మేము పెళ్లి రోజు జరుపుకోవాలనుకున్నాము. మేము గుడి దగ్గర మా కేశవ స్వామి మాట్లాడి ఏం చేయాలని అడిగినాము.
అప్పుడు స్వామివారు మాకి శ్రీవారి కళ్యాణం చేయించండి అని చెప్పినాడు. అందువల్ల మేము కళ్యాణం జరిపించడానికి నిశ్చయించుకున్నాము. ఇటువంటి దేవాలయం ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కానీ లేదు. మా కుటుంబ సభ్యులతో కలిసి మేము ఈ కళ్యాణాన్ని జరుపుకున్నాము. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీనారాయణ కళ్యాణము చాలా బాగా జరిగింది. అందరూ బాగా చేసినారు, హాజరైనారు. వెంకటపదే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాదరజకాం దక్షాంత సంవర్ధినీం పద్మాలంకృతపానివల్లవజుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అఖిలభువన జన్మస్తే సంగాదిలీలే వినదవ్యతభూతవ్రాతరక్షైకధీక్షే శృతిశిరసి విధేప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు పరస్మిన్ శ్రేమశ్రీభక్తిరూపాం. జై శ్రీమన్నారాయణ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానం కసాపురం. కసాపురానికి వెనకబాగాన అత్యంత వైభవపేతంగా విరాజిల్లుతూ నేటికి 2 సంవత్సరాలు కావస్తున్నది. ఈ దేవాలయంలో ఆధ్యాత్మిక పరంగా చేసేటువంటి పూజలు కానీ, స్వామివారు జరిపేటువంటి కైంకర్యాలు కానీ అత్యంత వైభవపేతంగా దినదిన ప్రవర్ధమానకుచు స్వామి యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా, ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారిని తీర్థప్రసాదం స్వీకరించి ఈ దేవాలయంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనేమి, అలాగే స్వామివారి తిరుకళ్యాణం అయితేనేమి, అలాగే ప్రతి పౌర్ణమికి నిర్వహించేటువంటి స్వామివారి యొక్క వ్రతాలు ఏవైతే అయితేనేమి అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎవరైతే దేవాలయంలో వ్రతాలు జరిపించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో, అలాగే ఇళ్లల్లో మీ ఇళ్లల్లో వ్రతాలు కానీ, స్వామివారి యొక్క సేవా కైంకర్యాలు కానీ జరుపుటకు అనుకూలం కాదు. కాబట్టి మన దేవాలయంలో వ్రతం చేసుకోవడం వల్ల అతి తక్కువ ధరలో మనకి దేవాలయంలో అతి తక్కువ ఖర్చుతో స్వామివారి యొక్క కళ్యాణము మనకి కొన్ని చోట్ల ఇళ్లల్లో చేసుకుంటే కనీసం 30 నుంచి 50,000 దాకా అవుతుంది కళ్యాణం చేయించుకోవాలనుకున్నా, అలాగే వ్రతం చేయించుకోవాలనుకున్నా. అయితే మన దేవాలయంలో వ్రతము, కళ్యాణాలు కానీ, శాంతి హోమాలు కానీ, స్వామివారి యొక్క ప్రతి ఒక్క అభిషేక సేవలు కానీ, అలాగే శ్రవణ నక్షత్రానికి తిరుకళ్యాణం కానీ, అలాగైతే ప్రతి శనివారం కూడా స్వామివారికి మారవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది లక్ష్మీనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకొని అందరూ కూడా వారి వారి గృహానికి వెళ్ళవలసిందిగా జై శ్రీమన్నారాయణ.